హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఎప్పటిలాగే మరో సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకేదో విషయం చెప్పాలంటున్నావు. ఇంతకీ నువ్వెవరు? ఏంటా విషయం? నేనా? నీకు తెలిసిందో లేదో, మొన్న మీ అన్నయ్య ఒక అనవసరమైన గొడవలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆడదాన్ని కాపాడాను అన్న ఆనందంలో మీ అన్నయ్య ఉన్నాడు. ఆడదానికి ఆడిచి దాన్ని మించిన అంతర్నీతి. మీ అన్నయ్యని చంపమంటావా? ఎలాగో నీ అన్నయ్య గురించి నీ గురించి నేను అంతా తెలుసుకునే వచ్చాను. మీ అన్నయ్యకు నువ్వు ఎలాగో పడదు. నువ్వు క్లియర్ అయితే నీ మీద చూపించాల్సిన ప్రేమ వాడి మీద చూపిస్తారు. మీ అన్నయ్య చేస్తాడా? నువ్వు చేస్తావా? మీ అన్నయ్యని చంపి వాడు ద్వేషించిన చెల్లిగా మిగిలిపోతావా, లేదా నువ్వు చచ్చి మీ అన్నయ్య నువ్వు చచ్చిపోయాక అర్థం చేసుకునే గొప్ప చెల్లిగా మిగిలిపోతావా? నీ ఇష్టం. ఏదో డిస్కషన్ అంతా అనవసరం. ఏదో ఒకటి చెప్పు. నేనే చేస్తాను. మా అన్నయ్య దృష్టిలో ఒక ద్వేషించే చెల్లిగా మిగిలిపోవడం కన్నా ఆనందంగా మా అన్న కోసం నేనే చచ్చిపోతా. నేను చనిపోయాకైనా నన్ను అర్థం చేసుకుంటే అదే చాలు. వెరీ గుడ్. ఇలా ఉండాలి. అన్న మీద ప్రేమ. నైస్ పాపా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? పదా. ఈ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? నువ్వు ఎలాగో నన్ను చంపుతావు. చంపే ముందు మా అన్నయ్యతో మాట్లాడాలి. ఆఖరి కోరికనుడు గౌగా ఇదే. హలో, యారా, నన్ను గుర్తుపట్టలేదా? ఏమీ మాట్లాడలేదు. ఊరా, ఎవడురా నువ్వా? నీకు నాకు లింక్ ఏందిరా? రే, ఎవడురా నువ్వా? అప్పుడే మర్చిపోయావా? నానేస్తావా ముకుందా? రే, నీకు సంబంధించిందొకటి నా దగ్గరుందిరా. రే, ఏంటి ఏందదే? నీ చెల్లిరా. ఎవడురా శివులే? నా దగ్గర ఎతమాకో ఆ దరిద్రం పదం. నాకు సిలిగిలి ఎవడు లేడు. అయినా ఏం మాడుతుంటావు నువ్వు? ఏంట్రా సెంటిమెంట్ చెప్పగానే బెరుకు లేదు, భయం లేదు. రా, ఏందిరా నీ బాధ? ఇప్పుడు ఏందిరా నీకేం కావాలే?
నాకు నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయికి ఏ సంబంధం లేదో. ఇప్పుడు ఏంది? ఒరే, ఏం సంబంధం లేదా? అయినా నువ్వు కాపాడడానికి రావా? ఏ సంబంధం లేకుండానే నీ అన్న సావాలా నువ్వు సావాలని అడిగితే నా అన్న బాగుంటే చాలు నేను సావాలందరూ అది ఏ సంబంధం లేకుండానే ఆ మాట అనగలిగిందా? ఇంకొకటి, నెక్స్ట్ నువ్వు చేస్తే నీ అన్న ప్రేమ దక్కుతుంది. అన్న పిచ్చి పిల్ల నీ ప్రేమ కోసం పరితపిస్తుందిరా. ఇలాంటి చెల్లిని వదులుకుంటావా? అయినా ఆమె నీ కోసం తప్పించే పరితాపం చూస్తుంటే నాకే జాలి వేస్తుందిరా. నీకు జాలి లేదా? మారవా, కరగవా? రా, రెమ్ముకుందా, ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఏడుకోపోతుండాలి కానీ ఏంది? ఏమీ లేదు నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. నీ అంటూ తనిచ్చిన వాచ్ కనెక్ట్ చేసిన GPS చూసుకుంటూ వెళ్తాడు. ఇదే మరోవైపు అబ్బా, నీలో ఏదో తెలియని పరిమళం ఉంది. ఒక్కసారి అప్పుడు వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి తనని గట్టిగా హత్తుకుంటుంది. అన్నయ్య, నన్ను క్షమించావా అన్నయ్య? చాలన్నయ్య, చాలు. నన్ను క్షమించమ్మా అంటూ కాళ్ళ మీద పడబోతుండగా తన చెల్లి నువ్వు నన్ను క్షమించమన్నావు ఏంటన్నయ్య? అయినా నాకు హాయి క్షణం అలా కాళ్ళ మీద పడతావా? నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. అది నీ గొప్పతనం అమ్మా. నేనేనా ఇంత మంచి చెల్లిని ఎన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నానా? తెలుసుకుంటే నాకు బాధ ఆగట్లేదమ్మా. చిన్నప్పుడు ఆమె చేసిన అవమానం ఆటకూడదమ్మా. ప్రతి విషయంలో నీకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పోన్లే, చిన్న బిడ్డలు కదా, నీకు ఇచ్చిన పర్లే, నన్ను సరిగా పట్టించుకునేవారు కదమ్మా. ఆవిడే ఆ కోపంతోనే నిన్ను దూరం పెట్టినా. కానీ నువ్వు నా కోసం చావడానికి రెడీ అయ్యావే. ఇలాంటి
గొప్ప చెల్లిని ఇక నుంచి గుండెల్లో పెట్టుకుని ఉంటున్నాను. మాట రావట్లేదమ్మా, గుండెల్లో పెట్టుకుంటా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి, ముద్దు తక్కువైంది. ఇంకెప్పుడు నేను దూరం పెట్టనురా. ఐ లవ్ యూ రా. కళ్ళలో అయినా నీ కళ్ళు కాయలు కాయనేమను, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను రా. నా ప్రేమ కోసం ఎన్నేళ్ళు ఎదురు చూసి నీ కళ్ళు కాయలు కాసుంటాయి. ఇక అలా జరగనివ్వనురా. అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. అసలు అమ్మ నీకు చేసిన అన్యాయానికి చనిపోదాం అనుకుంది. నిద్రలో రాత్రి కలవరించిందన్నయ్య. నేను నా బిడ్డకు అన్యాయం చేశాను. తీరా నిజం తెలుసుకొని దగ్గరికి తీసుకుందామనే లోపు నేను అనే మాటలకి నా బిడ్డకు నా మీద ద్వేషం కలిగింది. నేను చెప్పేలోపు అన్నయ్య తీసుకుపోయాడనే బాధతో అమ్మ చచ్చిపోబోతుందన్నయ్య. నేను బ్రతికినా నేను చచ్చినా అమ్మ మాత్రం బ్రతకదన్నయ్య. వీలైతే అమ్మను క్షమించు. ఎప్పుడైతే నీ తప్పలేదని తెలిసిందో అప్పటి నుంచి నీ మీద వెంక పెట్టుకుని రోజు లేదు, అమ్మ నన్ను తలుచుకొని రోజు లేదు అన్నయ్య. దయచేసి అమ్మను క్షమించు అన్నయ్య. అమ్మా, అలాంటి గొప్ప తల్లిని క్షమించే కొడుకు, అసలు అమ్మను క్షమించే కొడుకు ఈ ప్రపంచంలోనే లేడమ్మా. అసలు అమ్మని క్షమించగలిగే వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పొట్లేదు తల్లి. నా కోసం చచ్చిపోదాం అనుకుందా? అన్ని మాటలను నిజం తెలిసిన తర్వాత ఎవరన్నా బ్రతిమలాడతారు, దగ్గరికి తీసుకుంటారు. అలాంటిది మా అమ్మ చచ్చిపోదాం అనుకుందా? ఇంత ప్రేమ ఉందని మీ ఇద్దరికి నా మీద తెలిసాక ఎవడన్నా చెయ్యనిచ్చానమ్మా మీ మీద? రమను చూసుకుందాం. ఇన్ని కలవము అనుకున్న తూర్పు పడమర కలిశాయి. అసలు ఈ కథకి కిల్లర్కి సంబంధం ఏంటి? ఈ కిల్లర్ని పట్టుకోబోయే ఆఫీసర్ ఎవరు?